వెల్కమ్ టు కుందనా వ్లాగ్స్. ఈరోజు మనం చేయబోయేది మినపప్పు పచ్చడి. ముందుగా చింతపండు నానబెట్టుకోండి. ఒక బాండిల్లో ఆయిల్ వేసి ఎండుమిరపకాయలు బాగా వేయించుకోండి. వీడియోలో చూపించినట్టు స్విమ్లో పెట్టుకొని వేయించుకోండి. దోరగా వేగనివ్వండి, మరీ ఎక్కువ వేయించితే మాడిపోతాయి. తీసి పక్కన పెట్టేసుకోండి. అదే బాండిల్లో ధనియాలు వేసుకోండి. ధనియాలు ఎక్కువసేపు వేయించని అవసరం లేదు, తొందరగా వేగిపోతాయి. అవి కూడా తీసి సపరేట్గా ఒక ప్లేట్లో పెట్టుకోండి. అదే బాండిల్లో చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదా, దాంతో 1.5 గ్లాస్ మినపప్పు వేసుకోండి. స్విమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోండి. అక్కడ చూపిస్తున్నట్లు వేయించుతూ ఉండండి. అలా వదిలేస్తే మాడిపోతాయి. అలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. ఇవి కూడా ముందుగా తీసి పెట్టుకున్న ధనియాల ప్లేట్లో వేసేసుకోండి. అదే బాండిలో 2 టమాటాలు అయితే వేసుకోండి. ఉప్పు, చింతపండు వేసుకోండి. ఇది ముందుగా నానబెట్టుకున్న చింతపండు కాదు, సపరేట్గా వేసుకోండి. వాటిని బాగా కలిపి మూత పెట్టేయండి. ఒక 5 మినిట్స్ ఆగి మళ్ళీ తీసి మళ్ళీ కలిపెట్టుకోండి. అలా 5 మినిట్స్కి ఒకసారి మూత పెట్టి చూస్తూ కలిపెట్టుకోండి. ఇలా గుజ్జులా వస్తే సరిపోతుంది. మేము రోటి పచ్చళ్ళు ఎక్కువ తింటాం కాబట్టి రోట్లో దంచుకుంటాము. మీరు మిక్సీకైనా వేసుకోండి. ముందుగా ఎండుమిరపకాయలు వేసుకొని బాగా దంచుకోండి పౌడర్ లాగా. కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని దంచుకోండి. ముందుగా వేయించుకున్న ధనియాలు, మినపప్పు 2 ఒకసారే వేసి దాన్ని కూడా పౌడర్లా దంచుకోండి. చూడండి, ఇలా పౌడర్ లాగా అయిపోవాలి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి మధ్య మధ్యలో. మీరు మిక్సీకైనా వేసుకోవచ్చు, సేమ్ ప్రాసెస్ ఇలాగే వేసుకోండి. ముందుగా ఎండుమిరపకాయలు వేసుకొని మిక్సీ పట్టేసి తర్వాత మినపప్పు, ధనియాలు వేసేసి దాన్ని కూడా మిక్సీ పట్టేయండి. తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న టమాటా, చింతపండు గుజ్జు కూడా వేసి మిక్సీ పట్టేయండి. నేనైతే దంచుకుంటున్నాను, దంచుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. ఈ వీడియోలో చూపిస్తున్నట్టు మీరు కూడా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ దంచుకొని పక్కన పెట్టుకోండి. మినపప్పు పచ్చడి దంచినప్పుడు పప్పులుగా ఉంటుంది. 1 గంట ఆగిన తర్వాత ఆ మినపప్పు ఉబ్బుతుంది. మనం ఎంత వాటర్ యాడ్ చేసినా సరిపోతుంది. ఇది తీసి ఒక బౌల్లో తీసి పెట్టుకోండి. అదే రోట్లో చిన్న ఎర్రగడ్డలు తీసుకోండి. పెద్దదైతే ఒకటి సరిపోతుంది. అవి బాగా దంచుకోండి. మరీ మెత్తగా దంచుకోకండి, కచ్చా పచ్చాగా దంచుకోండి. పచ్చట్లో ఎర్రగడ్డ టేస్ట్ బాగుంటుంది. మేము ఎక్కువ ఎర్రగడ్డే తింటాము. దాన్ని కూడా తీసి పచ్చట్లో వేసేసుకోండి. మనం ముందుగా నానబెట్టుకునే చింతపండుని రసం తీసి పక్కన పెట్టుకోవాలి. దాన్ని ఆ పచ్చడిలో వేసేసి కలిపేయండి. నీళ్ళు ఎక్కువయ్యాయి అనుకోబాకండి. ముందుగా చెప్పినట్టు మినపప్పు ఉబ్బుతాయి. 1 గంట ఆగితే సరిపోతుంది. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.